ఈరోజు మన వీడియోలో అప్డేట్ వచ్చేసి కొన్ని వింతలు విశేషాలు అప్డేట్ ఇస్తానన్నాను కదండి, ఇదిగోండి. చూపించే ముందు సెకండ్ క్వశ్చన్ అనమాట. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మీ ఎదురే ఉందండి. మాధవి గారి వీడియోస్ చూస్తాం కదా, మనం మల్లె మొక్కలు అయితే ప్రూన్ చేసుకున్నాం కదా. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి 5th డే అండి, లాస్ట్ డే ఆఫ్ ది గివ్ అవే అనమాట. సో ఈరోజు అందరూ కూడా ఎగరగా వెయిట్ చేస్తూ ఉంటారు, వీడియో ఎప్పుడు వస్తుందని. నాకు కూడా అంతే కంగారుగా ఉంది. ఈ వీడియోస్ చేయడం అనేది చాలా సరదాగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. కానీ కామెంట్స్ని అవన్నీ కూడా రాసుకోవాలి, పెట్టుకోవాలి, చాలా తలనొప్పితో కూడుకున్న పని అనమాట. ఇవన్నీ కూడా ఒక 2-3 డేస్ అయితే మాకు ఈ పని మీదే వర్క్ ఉంటుంది. సో అది అలా పక్కన పెట్టుకుంటే ఈరోజు మన వీడియోలో అప్డేట్ వచ్చేసి కొన్ని వింతలు విశేషాలు మాట్లాడుకుందాం, ఓకేనా? అయితే వచ్చేయండి. ముందుగా ఏంటంటే, నేను మొన్న వీడియో స్టార్ట్ చేసినప్పుడు మీకు గోకృపామృతం కోసం చెప్పాను కదా, అదైతే రెడీ అయిపోయిందండి. చక్కగా ఇప్పుడు మనం అన్ని మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగిచ్చుకోవాలి ఏంటనేది ఫస్ట్ టాపిక్. రండి అయితే అక్కడికి వెళ్దాం ఒకసారి. ఇదైతే మనకి చక్కగా అయిపోయిందండి. మనకి ఇంకా మనం వాడేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారా? చూడండి ఎంత తేటగా వచ్చిందో. ఇదంతా వడపోసేసానా మనం స్ప్రే చేసుకోవచ్చు, లేదు అలాగే మనం 1 లీటర్కి 5 ml చెప్పిన చక్కగా ఇది మొక్కలన్నిటికీ ఇచ్చేసుకోవడమేనండి. ఈ మొక్క ఆ మొక్క ఏమీ లేదు, అన్ని మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. ఇదిగోండి చక్కగా అయిపోయింది. ఇప్పుడు ఇది ఏంటంటే మనం ఫిల్టర్ చేసుకొని బాటిల్స్లో వేసేసుకోవచ్చు. ఎవరికైనా కావాలంటే కూడా మనం ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళు రెడీ చేసుకోవాలంటే కంపల్సరీ మరి మదర్ కల్చర్ ఉండాలని చెప్పాను కదా. సో ఇదైతే లహరి ఏంటమ్మా. సో ఇదైతే ఒక అద్భుతం, అమృతం అని చెప్పాను కదండి, నిజంగా అద్భుతమే అనమాట. అయితే మనం ఇది వాడేసుకుందాము. తర్వాత అయితే వాడతాను, ఇంకొక అప్డేట్ అయితే ఇస్తాను. ఎందుకంటే ఇది ఎలా వాడుకోవాలనేది మీకు ఒక డౌట్ ఉంటుంది, వీడియో చేశాను కాబట్టి. చక్కగా అన్ని మొక్కలకి ఇది నాకు చాలా మొక్కలకి అయితే పనిచేస్తుంది. ఇక్కడ మిద్దె మీద, ఆ హోమ్లో మిద్దె మీద, అలాగే మన కిందన కూడా గార్డెన్ అనేది ఉంది కదా, అక్కడ కూడా పనిచేస్తుంది అనమాట. అయితే ఎంత వాడుకున్నా ఇంకా కొంత మిగులుతుందండి. ఇది మదర్ కల్చర్ కాబట్టి నేను ఒక 1 వీక్ ఆగి మళ్ళీ రెడీ చేసుకుంటాను. సో అలా ప్రాసెస్లో మనం చేసుకున్నట్టయితే ఇంకెటువంటివి వాడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం మార్చి ఇచ్చుకోవాలి కాబట్టి ఇది ఒకసారి, జీవామృతం ఒకసారి, అలాగే మనం ఏంటంటే ఘనజీవామృతం కూడా తయారు చేసి పెట్టుకుంటాం. అంటే పేడ, బెల్లం ఇవన్నీ కలిపి బాల్స్లా తయారు చేసుకుంటాం. అవి కూడా మన మొక్కలకు చాలా అవసరం అనమాట. సో ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ కాబట్టి ఫ్రూట్ జ్యూస్లని ఎఫ్ఎఫ్జే అనేది మంచిగా యూజ్ అవుతుంది. అదొకటి మీరు తయారు చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఏమైనా ఫ్రూట్స్ కానీ ఏమైనా కుళ్ళిపోయిన కానీ ఏమైనా ఉంటే తీపిగా ఉన్న పళ్ళుతోనే మన ఎఫ్ఎఫ్జేలని చేసుకోవాలి. పుల్లగా ఉన్న పళ్ళు అయితే యూజ్ చేయకూడదు. అలాంటివి చేసేసుకుందాం, ఓకేనా? ఇంకొక అప్డేట్ అయితే ఇస్తాను ఒకసారి అండి నాతోనే. అయితే మనం అప్డేట్ అయితే చూసాం కదండి. ఇంకొక అప్డేట్ ఇచ్చే ముందు మీకు ఫస్ట్ క్వశ్చన్ అనమాట. పచ్చళ్ళ జాడీల్లో కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు అనేది తమ్నైల్. రాజకుమారి గారి గార్డెన్ అండి, హైదరాబాద్ వెళ్ళినప్పుడు షూట్ చేశాను. సో ఆమె టెంపుల్ ట్రీ మొక్క అనేది కొన్ని ఇయర్స్ బ్యాక్ వేసానని చెప్పారు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అనేది టెంపుల్ ట్రీ మొక్క అనేది వేశారు అనేది మీరు నాకు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, ఓకేనా? అయితే క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ పెట్టండి. ఇది లాస్ట్ డే కదండి, మన గివేవే అయిపోయిందనమాట. ఇంకా మళ్ళీ వచ్చే గివేవే ఎప్పుడు ఉంటుంది అనేది సీడ్స్ కలెక్షన్ బట్టి ఉంటుంది. ఇంకో అప్డేట్ ఇస్తానన్నాను కదండి, ఇదిగోండి. ఎలా ఉన్నది ఇది చెప్పండి ఒకసారి. ఇదైతే ఈ మడిలో నుంచి ఇది ఇలా ఆర్చ్లా వేసుకున్నాను. దేంతో వేసుకున్నాను అనుకుంటున్నారా? వెదురండి. ఆవులు షెడ్కి కడతాం కదా వెదురు బద్దలతోని. ఇవి చూసారు కదండి, ఇవన్నీ బ్యాంబూ స్టిక్స్ అనమాట. ఇవి వచ్చేసి వెదురు బద్దలు. ఇవన్నీ వేస్ట్గా పడున్నాయండి. ఏం చేయాలా అనిపించింది. ఇవి మనం ఆవుల షెడ్కి తెరలాగా వేస్తాం అనమాట. గ్రీన్ మ్యాట్స్తో వస్తాయి కదా, అలాగా ఆవులకి ఎండ తగలకుండా అవి ఎప్పటికప్పుడు కొత్తగా మారుస్తూ ఉంటాం. ఎందుకంటే ఎండకు పాడైపోతుంటాయి కదా. సో అవన్నీ వేస్ట్గా ఉన్నాయి, ఏం చేయాలి అని చెప్పి ఇలా తయారు చేశాను. ఎలా ఉందో చెప్పండి ఒకసారి. భలే ఉంది కదా. ఇది వచ్చేసి మా కిరణ్ హెల్ప్తోనే ఇలా చేసుకున్నాం అనమాట. బాగా చేశాడు కదా కిరణ్ కూడా.
అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా ఐడియా ఇచ్చారనమాట ఎందుకన్నా వేస్ట్ చేసుకోవడం. అయితే ఫస్ట్ టైం షెడ్ తీసినప్పుడు వచ్చేసి అవి అన్నీ పొయ్యిలోకి పెట్టేశారు మా పిల్లలు. అన్నీ తీసి ఉంచిపెట్టి పెట్టుకున్నాను, చాలా బాగున్నాయి కదా దీంతో ఏమన్నా చక్కగా చేసుకుందామని అవన్నీ పొయ్యిలో పెట్టేశారు మా వాళ్ళు. ఇంకా రెండోసారి మార్చుకునేటప్పుడు నేను ఇవి వేస్ట్ చేయలేదండి, అన్నీ కలెక్ట్ చేసి దాచుకున్నాను. అయితే దీని మీదకి నేను గిన్నెమాలతో ఎక్కించానండి. అటుపక్క నుంచి ఫ్లవర్స్ కూడా ఎంత చక్కగా వస్తున్నాయి చూస్తున్నారు కదా. భలే మమ్మీ వస్తున్నా, నాకు ఫుడ్ వేయాలండి వాటికి, టైం అయిపోయింది. ఇగోండి గిన్నెమాలతి ఫ్లవర్స్ భలేగా విడుచుకున్నాయి. అండ్ లహరి లయ ఏంటి, అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి పాదులు అయితే పెట్టాను, ఇవి ఇటు నుంచి ఎక్కుతున్నాయి అనమాట. చూడ్డానికి మనకి ఏదో ఒక చిన్న పార్క్లోకి వచ్చినంత అనుభూతి అయితే వస్తుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ ఆర్చ్ ఎలా ఉన్నది అనేది ఒక అప్డేట్ అనమాట. ఇంకో అప్డేట్ చూపించే ముందు సెకండ్ క్వశ్చన్ అనమాట. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 8 రకాల టమాటాలు హార్వెస్ట్ చేశాను కదండి, అది థంబ్నెయిల్ అనమాట. దాంట్లోని 8 రకాల్లోని నేను హార్వెస్ట్ చేసిన టమాటోస్లోని ఒక రకం టమాటో నేను తిని చూపించాను. అది ఏ రకం టమాటో అనేది మీరు నాకు సెకండ్ క్వశ్చన్కి కామెంట్ చేయండి, ఓకేనా. అప్డేటు మీ ఎదురే ఉందండి, ఇదిగోండి. ఇది ఎలా ఉన్నది అనేది చెప్పండి నాకు. అసలు ఇదైతే నేను మాధవి గారి వీడియోస్ చూస్తాం కదండి, అప్పుడు ఐరన్తో కట్టించుకున్నారనమాట. అంత ఎఫర్ట్ చేయలేము, ఇప్పటికే సరదా తీరిపోయింది మడులు కట్టడం వల్ల. అందుకే అనిపించింది అనమాట ఇలా చేసుకుంటే ఎలా ఉంటుంది. సో ఈ పందిరిలో నుంచి వస్తే భలే ఉంటుంది కదా, మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి వెదురుతో చేశాను. బాగా ఎక్కియండి పందిర్లకి, చక్కగా ఇగోండి. రోజు వచ్చి ఇవి ఇలా చుట్టుకుంటూ ఉంటాను. చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఇదిగోండి చక్కగా ఇలా ఎక్కించుకుంటే మనకి కూరగాయలు ఇలా వేలాడితే ఎవరికి సంతోషం ఉండదు చెప్పండి అసలు కదా. అలా వేలాడాలి కూరగాయలు, అవి మనం కట్ చేసుకోవాలి అని ఒక చిన్న కోరిక అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇటుపక్క మడి వచ్చింది అండ్ ఇటుపక్క కూడా మడి వచ్చింది కాబట్టి ఇటుపక్క మడవన్నీ కూడా ఇటు ఎక్కిస్తున్నాను. అటుపక్క గ్రీన్ మెస్ ఉంది కదండి, దాని మీదకి ఎక్కించడం కోసం ఇది పెట్టాను. యాక్చువల్గా ఏమైందంటే ఇవి కొత్తవి కదండి, కొత్త మోజు ఎవరికైనా ఉంటుంది కదా, ఇవి అటు ప్రాకకుండా ఇటు వచ్చేస్తున్నాయి అనమాట బీరకాయ పాదులు. మొన్నటి వరకు అటుపక్క వెళ్ళినవి, మరి కొత్త పందిరి నచ్చుంటాయండి, అందుకే బీరపాదులు కూడా ఇటు ఎక్కుతున్నాయి. కాకపోతే ఇవన్నీ అటుపక్క షిఫ్ట్ చేసుకోవాలి. ఒకేసారి అన్నీ వచ్చేసి అనుకోండి మనకి కొంచెం క్లమ్జీ అవుతుంది కదా. నిజంగా ఈ అప్డేట్ వచ్చేసి ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి. స్ట్రాంగ్గానే ఉన్నాయండి. స్ట్రాంగ్గా ఉండడం కోసం మధ్య మధ్యలోని ఇలాగా కర్రలు గుచ్చుకున్నాం. చూడండి చక్కగా ఇందులో నుంచి వస్తుంటే ఏదో ఆట ఆడతారండి మా పిల్లలు. దెబ్బకు 2 ద్రాక్ష పళ్ళని భలే ఉంటాయండి. చిన్నప్పుడు గేమ్స్ అవన్నీ కూడా పిల్లలకి అవన్నీ తెలియచేయాలండి. నిజంగా మనం ఆడుకున్న ఆటలు అవన్నీ కూడా. ఇప్పుడు ట్రెండ్కి అసలు ఆటలే లేవు అసలు. చదివామా, పుస్తకాలు మోసుకెళ్ళామా, వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, అంతే అయిపోతుంది. ఆ ఆటలు అయితే భలే మజాగా ఉంటాయి. అవన్నీ కూడా వెతికి తీయాలండి. తీసి కొన్ని అయితే నాకు గుర్తున్నాయి, కొన్ని అయితే అసలు నాకు గుర్తులేవు. గుర్తున్న మటుకు ఆడిస్తుంటాను. వీరి గుమ్మడి పండుని ఇవన్నీ ఎప్పుడైనా హాలిడేస్ కానీ, సండేస్, సాటర్డేస్, సెకండ్ సాటర్డే హాలిడే అలాంటప్పుడు ఆడుకుంటాం అనమాట. అది గుర్తొచ్చిందండి. ఇలాగా పందిరిలో నుంచి వెళ్తూ ఉంటే ఇలా వస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది అంటే ఎవరో గార్డెన్కి నేను వెళ్ళానేమో షూట్ చేయడానికి అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇది మన గార్డెన్ అండి, ACH గార్డెన్ అనమాట. ఈరోజు మన వీడియోలో వింతలు విశేషాలు అన్నాను కదండి. ఈవినింగ్ టైం ఎంత బాగుందో చూస్తున్నారు కదా. అలాగే ఈరోజు ఇంకొక విశేషం ఏంటంటే ఇదిగోండి, మొన్న మల్లె మొక్కలు ఇదిగోండి 5 లీటర్స్ క్యాన్లోని మనం మల్లె మొక్కలు అయితే ప్రూన్ చేసుకున్నాం కదా. చూస్తున్నారండి ఎన్ని మొగ్గలు వచ్చినాయి, ఎన్ని మొగ్గలు తొడిగినాయో మల్లెపూలు. భలే ఉంది కదా ఇలా చూస్తూ అంటే. చిన్న వాటర్ క్యాన్ అండి, కాకపోతే ఎన్నో సంవత్సరాలు అయిందనమాట ఈ మల్లె మొక్క ఇందులో పెట్టి. చిన్న కొమ్మలు గుచ్చాను, అలా ఇయర్కి బాగా డెవలప్ అయ్యి వచ్చింది. బాగుంది కదా. ఈరోజు మన వీడియోలో వింతలు విశేషాలు. అయితే మరి ఇంకా థర్డ్ క్వశ్చన్ అడిగేస్తాను, వచ్చేయండి. అండ్ ఈరోజు మన వీడియోలో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఈ పందిర్ అనేది నేను ఎవరిని ఇన్స్పైర్ అయ్యి వేసుకున్నాను అనేది మీరు నాకు థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, ఓకేనా. ఓకేనండి, ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. 5 days ఈ రోజుతో మనకి గివ్ అవే అనేది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయింది కూడా. ఇంకా విన్నర్స్ ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు షేర్ చేస్తాను, ఓకేనా. చిన్బాబు వచ్చేసేవా? ఆరపాపకి బాగాలేదండి పాపం, ఫీవర్, కాఫ్, కోల్డ్, చాలా వీక్ అయిపోయింది. అయినా సరే నడవడం ఆపదు. ఎక్కడికి వచ్చింది తల్లి?
దాని ప్లేస్ అండి అది. కృష్ణుడి దగ్గర ఆడుతుంది, అలాగా గట్ల మీద బొమ్మలు ఉంటాయి కదా, అక్కడ ఆడుతుంది ఎంతసేపుని. హాయ్ చెప్తున్నాను, హాయ్. చూస్తున్నారా ఆరపాప ఎలా అయిపోయిందో పాపం. చిన్ని తల్లికి ఆయి వచ్చిందే. ఏదమ్మా నీ పాప బొమ్మ ఏది? చిన్నబాబు పాప ఏదమ్మా? పాపని కిందకి తీసుకెళ్ళిపో. లేదు ఇక్కడ లేదు, లేదు. సో ఇదండి ఈరోజు వీడియో. సో చక్కగా ఆన్సర్స్ పెట్టండి. అలాగే ఏంటంటే మంచిగా కామెంట్స్ అనేది ఇన్ టైంలో పెట్టేసుకోండి, ఓకేనా? సో అందరికీ నోటెడ్ అయిపోయింది కదండి. కామెంట్స్ అనేది ఓన్లీ 3 అవర్స్లోనే ఉంటుంది. ఆ తర్వాత ఆఫ్ చేసేస్తాం. ఓన్లీ కామెంట్స్, వీడియో అయితే రన్ అవుతుంది కానీ కామెంట్స్ అనేది పాజ్ చేసేస్తాం. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.